నీ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగిన పవర్ నీ ఆత్మకుంది. ఆ ఆత్మకు పవర్ వాక్యం ఇస్తుంది. ఆ వాక్యంతో నువ్వు బలపడగలిగితే ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేసేస్తావు. సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోగలవు. ప్రతి అవయవానికి కవచం, ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేసుకోగలగడం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చెడిపోయిన వ్యవస్థలో ఒక మంచి మార్పును తీసుకురావగలిగిన వాడు క్రైస్తవుడే. మన నుంచే మార్పు రావాలి, మన నుంచే రావాలి. ఏమండి, పరలోకం దేవుడిచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆనందం, సుఖం ముందు ఈ నిమిషం పాటు సుఖం ఎంతంటే ఈ 2 నిమిషాల సుఖం కోసం అండి దేవుని నియమాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అవమానపరుస్తూ తిరుగుదామా? మనకిచ్చిన రక్షణను కూడా నిర్లక్ష్యం చేద్దామా? మన కళ్ళ ముందు ఉన్న పరలోకాన్ని కూడా త్రోసివేద్దామా? ఏముందండి శరీరంలో? శరీర సుఖము తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని లెక్క చేయని లోకం అండి ఇది. అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని గాలి కొదిలేసే లోకం అండి. ఎవరి కోసం అండి? మీ శరీరానికి లొంగిపోతారా? బానిసలైపోతారా? మీ అవయవాలకు మీరు బానిసలవుతారా? అజితేంద్రియత్వంతో బ్రతుకుతారా? అయితే అగ్ని పాలు కాక తప్ప. లేదా ఆ అవయవాలను జయించి మీ గుప్పెట పట్టుకుంటారా?